సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ కేంద్రం టౌన్ పోలీస్ స్టేషన్ నందు జనవరి 1వ తేదీ నుంచి జనవరి 31 వరకు జరుపుకునే రోడ్డు భద్రతా మాసోత్సవాల్లోని భాగంగా టౌన్ పోలీస్ స్టేషన్ వారు ప్రాంతీయ రవాణా వాహన తనిఖీ అధికారులు ఆధ్వర్యంలోని టౌన్ స్టేషన్ నుండి ఖమ్మం క్రాస్ వరకు అక్కడి నుంచి రంగా థియేటర్ వరకు తిరిగి టౌన్ పోలీస్ స్టేషన్ వరకు బైక్ పై హెల్మెట్ ధరించి అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య అధికంగా పెరుగుతున్నాయని చెప్పి ఇటు ప్రమాదాలకు గురై ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ తమ కుటుంబీకులకు దూరం అవడం చూస్తున్నామని అన్నారు. రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా తలకు హెల్మెట్ ధరించాలని, కేవలం 500 రూపాయల విలువ కలిగిన హెల్మెట్ నుండి మీ ప్రాణాలను కాపాడుకునే పద్ధతిని బాధ్యతగా పాటించాలని సూచించారు. రోడ్లపై వాహనాన్ని అతివేగంగా నడపడంతో అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. కావున ప్రతి వాహనదారులు బాధ్యతగా హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాలని అన్నారు. ఇటు కార్యక్రమంలో టౌన్ సిఐ రాము, రూరల్ సిఐ రజితారెడ్డి, వెహికల్ ఇన్స్పెక్టర్ జిలానీ ఎస్ఐ రంజిత్ రెడ్డి, ఎస్కే సైదులు, చిలుకూరు ఎస్ఐ రాంబాబు గౌడ్, అనంతగిరి ఎస్ఐ, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కోదాడ పట్టణ ప్రజలందరికీ సూర్యాపేట జిల్లా పోలీస్ తరఫున మరియు కోదాడ పట్టణ పోలీస్ తరఫున అందరికీ నమస్కారం. ఈరోజు రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారితో పాటు కోదాడ పట్టణ పోలీసు, అదేవిధంగా రూరల్ పోలీస్, చిల్కూర్ అండ్ అనంతగిరి పోలీసు, ట్రాఫిక్ పోలీసుతో కలిసి కోదాడ పోలీస్ స్టేషన్ నుంచి ఖమ్మం ఎక్స్ రోడ్ మీదుగా రంగా థియేటర్ నుంచి బైక్ ర్యాలీ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ప్రజలందరికీ హెల్మెట్ మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో హెల్మెట్ వాడి తమ ప్రజలందరూ కూడా తమ ప్రాణాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యంగా బైక్ ర్యాలీ చేశాము. దీనిలో పాల్గొన్న పోలీస్ సిబ్బందికి మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారికి అందరికీ కోదాడ పట్టణ పోలీస్ తరఫున ధన్యవాదాలు. కోదాడ పట్టణ ప్రజలందరికీ మా సూర్యాపేట జిల్లా రవాణా శాఖ మరియు పోలీసు శాఖ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ మన పట్టణంలో హెల్మెట్ ర్యాలీ చేయడం జరిగింది. పోలీసు వారి ఆధ్వర్యంలో ప్లస్ రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో ఈ హెల్మెట్ ర్యాలీని చేయడం జరిగింది. ఈ హెల్మెట్ ర్యాలీ వల్ల ప్రజలందరూ ఒక అవగాహన తెచ్చుకొని వారి యొక్క ప్రాణాలని కాపాడుకొని మంచిగా ఉంటారని, కొత్త సంవత్సరం అంతా మంచిగా వెళ్ళాలని, ఎటువంటి ప్రమాదాలు మన కోదాడ ఏరియాలో జరగకుండా ఉండాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ.